డాంబర్ రోడ్కి ఆనుకునే విధంగా 4 ఎకరాల ల్యాండ్. ఇది అగ్రికల్చర్ ల్యాండే, రెడ్ సాయిల్ ఉంటుంది కంప్లీట్గా. మీరు ఇటు చూసుకోవచ్చు, ఇదే కంప్లీట్గా స్క్వేర్ షేప్లో ఉంటుంది. మీకు ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇది వచ్చేసి మన కడీలు అనమాట. ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అవుతుంది అక్కడ లాస్ట్ వరకు. దీనికి దగ్గర మంచి పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది అనమాట. జస్ట్ 100 మీటర్స్ కూడా ఉండదు, మనకు ల్యాండ్కి దగ్గరనే పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది. కమర్షియల్గా కూడా ఫ్యూచర్లో యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది. ఈ రోడ్డు వచ్చేసి డైరెక్ట్ మనకు కొలన్పాకకి వెళ్ళే రోడ్డు. ఇక్కడ నుంచి కొలన్పాక కనుక చూసుకున్నట్టయితే మీరు 6 నుంచి 7 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి ఆలేరు కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా 14 కిలోమీటర్లు మీకు ఆలేరు వస్తుంది. యాదగిరిగుట్ట 20-25 కిలోమీటర్లు వస్తుంది. జగదేవ్పూరు, ప్రజ్ఞాపూరు ఏది తీసుకున్నా కానీ జగదేవ్పూర్ వచ్చేసి 20 వస్తుంది, ప్రజ్ఞాపూర్ వచ్చేసి 30 కిలోమీటర్లు వస్తుంది. మంచి రోడ్డుకు కరెక్ట్గా ఉంటుంది. మీరు ఒకవేళ ఫామ్ హౌస్ లాంటిది కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒక బోర్ కూడా ఉంది ఇందులో, కంప్లీట్గా రెడ్ సాయిల్ బోర్ కూడా ఉంది. ఈ విధంగా చాలా నీట్గా ఉంటుంది. ఇటువైపు కూడా చూసుకోవచ్చు, అటువైపు కూడా మనకు పొలాలే ఉంటాయి. మనకు వాటర్ ప్రాబ్లం కూడా ఏముండదు. చాలా మంచిగా వాటర్ కూడా డెస్టినీ కూడా మంచిగానే ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి కనుక చూస్తున్నారుగా, ఈ విధంగా కంప్లీట్గా డాంబర్ రోడ్డుకు ఉండే విధంగా మనకి బిట్ అయితే ఉంటుందన్నమాట. చుట్టూ కడీలు కూడా వేశారు, కాకపోతే ల్యాండ్ క్లీన్ చేయలేదు. కావాలి అంటే కంప్లీట్గా వాళ్ళు క్లీన్ కూడా చేసి ఇస్తారనమాట. క్లీన్ ఇట్లా చేయించుకున్న తర్వాత మనకు చాలా నీట్గా ఉండే విధంగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. ఎకరం వచ్చేసి మనకి ఇక్కడ ప్రజెంట్ రేట్ కనుక చూసుకున్నట్టయితే 55 లక్షలు చెప్తున్నారు. మీకు ఏ విధంగా అంటే నెగోషియబుల్ అవుతుందని, స్లైట్లీ నెగోషియబుల్. టైటిల్ ప్రకారంగా కూడా క్లియర్ టైటిల్ అనమాట. చుట్టూ కూడా చూసుకోవచ్చు, మంచి రోడ్డు ఫేసింగ్ కూడా విడ్త్ చాలా పెద్దగా ఉంటుంది అనమాట. అట్ లాస్ట్ వరకు కూడా మనకు రోడ్డు విడ్త్ చాలా పెద్దగా ఉంటుంది. ఇటు అటు కూడా ఎటు చూసుకున్నా అని రోడ్డు విడ్త్ పెద్దగా ఉండే విధంగా కరెక్ట్గా స్క్వేర్ షేప్లో ఉంటుంది అనమాట. మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు, ఈ విధంగా ఇలా మనకు స్క్వేర్ షేప్లో మనకైతే ఉంటుంది. మనకి ఇక్కడ ఇదంతా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా నీట్గా ఉండే అగ్రికల్చర్ ల్యాండ్. ఈ అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా అని కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుందండి. మా నెంబర్కి ఫోన్ చేయండి. మా నెంబర్కి ఫోన్ చేసినట్టయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకు హైదరాబాద్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈసీఎల్ ఇక్కడ నుంచి కనెక్టివిటీ చూసుకుంటే 50-60 ఉంటుంది. షామీర్పేట నుంచి కూడా 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు వస్తుంది. అల్వాలు సికింద్రాబాద్ అక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే 85 నుంచి 90 కిలోమీటర్లు. అంటే ఈ సరౌండింగ్ ఎటు చూసుకున్నా 90 లోపే ఉంటుంది. మీకు ఉప్పల్ నుంచి కనుక చూసుకున్నట్టయితే 80-85 లోపే మనకి అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ ఏరియాలో హైదరాబాద్ నుంచి జస్ట్ 90-95 కిలోమీటర్స్ సరౌండింగ్లో ఉండే విధంగా ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 20 గుంటలు, 40 గుంటలు ఈ విధంగా మన దగ్గర అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే దొరుకుతాయి. అన్నీ క్లియర్ టైటిల్ ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ మాత్రమే మా దగ్గర ఉంటాయి. మీకు ఏదైనా క్లియర్ టైటిల్ ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ కావాలి అని అనుకుంటే మా నెంబర్కి సంప్రదించండి. మా దగ్గర ఏ ల్యాండ్ తీసుకున్నా కానీ మినిమం ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే 30 లక్షల నుంచి మినిమం స్టార్ట్ అవుతుంది. 30 నుంచి ₹1,00,00,000 వరకు కూడా మనకు అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే ఈ ఏరియాలో అవైలబుల్లో ఉన్నాయి. ఇలాంటి మంచి అగ్రికల్చర్ ల్యాండ్ డీటెయిల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.